రఘురామకృష్ణరాజు గారికి కొన్ని విషయాలు తెలియాలి. బేసిక్గా ఆయన నా మహా టీవీ దగ్గర తన ఆక్రోశం అంతా వెళ్ళగక్కుతా నా పేరు కూడా ప్రత్యేకించి ప్రస్తావించారని చాలామంది చెప్తే పాపం ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారులే, వదిలేసేయండి అని చెప్పా. నేను వినను సాధారణంగా. ఈ పదే పదే మిత్రులు ఒకళ్ళిద్దరు ఆ మొక్క వరకు కట్ చేసి పంపించినప్పుడు విన్నా. రోజు సజ్జల డబ్బులు ఇస్తాడు, ఓ 3-4 జర్నలిస్టులకి వాళ్ళు నాకు రాదని ముందే చెప్పేశారు నెలన్నర క్రితం అని. సహజంగా మతిమరుపు అన్నా ఉండాలి, లేదంటే కనుక ఒక అవగాహన లోపం అన్న ఉండాలి. చదువుకున్నారు, ఆ స్థాయికి వెళ్ళారు, డబ్బులు సంపాదించుకున్నారు, 100 కోట్లు. ఒక కామన్ సెన్స్తో కూడిన విషయం ఆలోచించండి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని గారు అని కాకుండా అరే లమ్ కొడక నా కొడక అని ఎప్పుడన్నా అన్నానా? అనను. ఎందుకంటే నేను జర్నలిస్ట్ని, నాకు సభ్యత ఉంది. నాకు తెలిసి మీరు లీడర్, సభ్యత ఉంటుంది అనుకున్నా. ఆ సభ్యత లేకపోవడం మీకున్నటువంటి దురదృష్టం, నాకేం నష్టంలే. కాకపోతే అమ్ముడుపోవటం. ఇంతకీ మన దగ్గర బ్యాంకులకు కొట్టిన డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు కొనుక్కోలేకపోయారని నేను అడగను. ఎందుకంటే అమ్ముడుపోయే పరిస్థితి ఉంటే కొనగలిగే స్థాయి మీ దగ్గర ఉంది, ఎందుకు కొనుక్కోలేకపోయారు అనేటువంటి పాయింట్ అడిగితే విచిత్రంగా ఉంటుంది. నెంబర్ 1. రెండవది ఏంటంటే, నేను ఇవాల్టికి కూడా తప్పు ఎక్కడున్నా ఎత్తి చూపెడతా. అది నాకున్నటువంటి ధైర్యం. ఏముంది, మ్యాక్సిమం ఏం చేస్తారు, పొడి చేస్తారు, చంపేస్తారు, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు మీలాగా. దాదాపుగా మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత మ్యాక్సిమం ఏదో ఒకటి చేసి సావాలి కదా. నేనైతే చిట్ట చివరి వరకు ధైర్యంగానే చేద్దాం అనుకుంటున్నా. భయపడిపోయి పారిపోదలుచుకోలేదు. ఎందుకంటే వ్యవస్థల పతనాన్ని మీలాంటి వాళ్ళు చేశాక, విలువల్ని పక్కన పెట్టేశాక, దిగజారిపోయిన నైతిక ప్రమాణాలతో ప్రవర్తిస్తున్నాక ఎవడో ఒకటి పాటించాలి కదా. దానివల్ల ముద్ర వేయచ్చు. ఈ ముద్ర వేయటం కూడా భయపెట్టడమే, లేదా కంట్రోల్ చేయటం. ఇలాంటి కంట్రోల్కి లొంగట్లేదు నేను. నెంబర్ 1. రెండోది, నేను చెప్పింది ఎప్పుడూ కూడా టిక్కెట్ మీకు రాదని కాదు, ఎలా ఇస్తారని అడిగా. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని తప్పే లేదు, విమర్శించవచ్చు. బయటకు వచ్చి రాజీనామా అంటే నా డాష్లు అయిపోయింది. నేను అప్పుడు కూడా చెప్పింది ఏంటి, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే శాపం మీ వలన. ఇప్పుడు చూడండి, తెలుగుదేశాన్ని ఇప్పటిదాకా భుజాన్ని వేసుకొచ్చారు 4.5 ఏళ్ళ నుంచి. ఒక్క ఇంటర్వ్యూలో ఏం చెప్పేశారు, ఇప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేయడమేగా మీరు మాట్లాడుతున్న మాట. సోమవీర్రాజు అమ్ముడుపోయాడు జగన్ వల్ల అంటే, మోడీ అమ్ముడుపోయాడని చెప్పడమే, అమిత్ షా అమ్ముడుపోయాడని చెప్పడమే కదా, బీజేపీ అమ్ముడుపోయాడని చెప్పడమే కదా. అంటే మీకు కావాల్సింది ఇవ్వకపోతే మీరు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తారు. మరి నేను అట్లా బ్లాక్మెయిల్ చేయలేకపోతున్నానే, చేసుంటే మీరు ఏ రోజున ఉండాలి కదా. కాబట్టి మనం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. భాష కంట్రోల్లో ఉంటే ప్రతి ఒక్కళ్ళు విలువిస్తారు. ఆ భాష నియంత్రణ కోల్పోయాక వ్యతిరేకులు ఎక్కువయ్యారు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ప్రేమించేటటువంటి తెలుగుదేశం వాళ్ళు మీ వలన ఏమవుతున్నది, కూటమి నాశనం చేస్తున్నారు మీరు. ఎలాగా, మీరు ఇది మాట్లాడాక మీకోసం తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరి ఆ పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు వైసీపీలో ఉండి వైసీపీని తిట్టినందుకు గాను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు ఒక వంశీని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? వంశీ తెలుగుదేశం తరపున గెలిచి తెలుగుదేశాన్ని తిడుతున్నాడు, తక్కువ మీతో పోల్చుకుంటే 1వ వంతు అనుకుంటా ఆయన తిడుతుంది. మరి అతన్ని ఎందుకు అంగీకరించట్లేదు అంటే నైతికత ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ? ఎవరికైనా ప్రజాస్వామ్య పార్టీలో ఉండాలి, అందుకోసం గౌరవిస్తున్నారు అనుకో. మరి వంశీని కూడా గౌరవించాలిగా, కర్ణం బలరామని గౌరవించాలిగా, గిరిని గౌరవించాలి కదా, గణేష్ని గౌరవించాలి కదా. మరి వాళ్ళు వైసీపీ వైపుకి వెళ్ళగానే దొంగలెట్ అయిపోయారు. కాబట్టి నేను ఎక్కడైనా సరే ఆ ఎథికల్ పాయింట్స్నే ఎత్తుతున్నాను. కాకపోతే సంస్కారహీనంగా మీరు మాట్లాడతారంటే అది మీ విచక్షణకు వదిలేస్తున్నాను. కాకపోతే ఎప్పటికైనా మనం సంభాళించుకుంటే ఒకటో బాగుంటుంది. ఏదైనా బాధ్యతగా కూర్చొని సార్ నాకు ఈ పదవి ఇవ్వండి, ఈ సీట్ ఇవ్వండి అని అడిగితే ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు ప్రపంచం నా గుప్పెట ఉండాలి అనుకుంటే అది భగవంతుడు మీకు ఇస్తే అది మీ అదృష్టం, లేకపోతే మీ దురదృష్టం.